ప్రైజ్ ద లార్డ్. తండ్రి, వధింపబడిన గొర్రెపిల్ల మరియు పరిశుద్ధాత్మ దేవుని నిమిత్తమై ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షపరచబడిన దేవదూతల యొక్క స్తుతి మరియు ఆరాధన. ఈ విషయమై భూమి మీద నివసించు మనము కూడా అవగాహన కలిగి ఉండవలనని ప్రభువు మనకు అనుగ్రహించిన లేఖన భాగములు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11, 12 వచనములు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనము. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమె యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. హల్లెలూయా.